మాస్టర్ రామయ్యలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మా కంటెంట్ మీకు నచ్చితే ఎవరికైనా దీన్ని స్నేహితులు కానీ బంధువులకి ఎవరికైనా ఫార్వర్డ్ చేయొచ్చు. మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబర్ చేయండి మాస్టర్, చాలా అవసరం. మరి విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాల్లో 4వ సూత్రం అతి తక్కువ శ్రమతో కూడిన సూత్రం. దీని గురించి తెలుసుకుందాం మాస్టర్. మరి ఈ సూత్రం ప్రకారము ప్రకృతిలో ఉండే తెలివి కల లక్షణాలు చాలా సులభంగా, ఎలాంటి శ్రమ లేకుండా, చాలా స్వేచ్ఛగా వాటి పనులన్నీ అవి నిర్వహిస్తున్నాయి. ఇది చాలా తక్కువ శ్రమతో కూడిన పని, ఎలాంటి వ్యతిరేకత లేని పని. ఈ ప్రకృతి నుంచి ఈ పాఠాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మన కోరికల్ని మనం నెరవేర్చగలుగుతాం. వేదాల్లో, భారతీయ పురాణ తత్వశాస్త్రంలో ఈ సూత్రం పేరే తక్కువ చెయ్యి ఎక్కువ సాధించు. చిట్ట చివరికి నువ్వు ఏమి చేయకుండానే ప్రతిదీ పొందుతావు. అంటే అప్పుడు ఒక ఆలోచన, ఆ ఆలోచన శ్రమ లేకుండా అనుకున్నట్లుగా మలచటం. ఏదైతే మనం అద్భుతం అంటామో అదే తక్కువ శ్రమ సిద్ధాంతం. ఎప్పుడైతే నీ చర్యలు ప్రేమతో కూడినవి ఉంటాయో అప్పుడు మాత్రమే. ఎందుకంటే ప్రకృతి అంతా ఒక దగ్గరగా ప్రేమ అనే శక్తితో కూడుకొని ఉంది. ఎప్పుడైతే నీకు అధికారము, వేరే ప్రజల మీద ఆధిపత్యం కావాలనుకుంటావో అప్పుడు నీవు నీ శక్తిని వృధా చేస్తున్నావు. ఎప్పుడైతే నీకు డబ్బు, అధికారం, అహం కావాలనుకుంటున్నావో అప్పుడు ఆ క్షణంలో ఉన్న సంతోషాన్ని అనుభవించటానికి బదులుగా నీ శక్తి అంతా సంతోషం అనే భ్రాంతి కోసం ఖర్చు పెడతావు. ఎప్పుడైతే నీ చర్యలు ప్రేమతో కూడి ఉంటాయో నీ శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. అప్పుడు నీ వద్ద మిగిలిన శక్తితో నీవు ఏది కావాలనుకుంటే అది సృష్టించగలుగుతావు. అప్పుడు నీవు ఎంత సంపద కావాలనుకుంటే అంత సంపద సృష్టించగలవు. ఈ సూత్రంలో ముఖ్యంగా 3 విషయాలు ఉంటాయి మాస్టర్స్. వాటిని మనం తెలుసుకుందాం. 1, అంగీకరించటం. ఏంటిది అనగా ఈరోజు నీకు ఎదురుపడిన మనుషులను, పరిస్థితులను, సంఘటనలను అవి ఎలాంటివైనా నేను అంగీకరిస్తాను. దీని అర్థం ఏమిటంటే ఈ క్షణం ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఈ విశ్వం ఎలా ఉండాలో అలానే ఉంటుంది మాస్టర్. 2, బాధ్యత. ఏంటో తెలుసుకుందాం. దీని అర్థం ఏమిటంటే నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని నిందించకూడదు. చివరకు నిన్ను నువ్వు కూడా నిందించుకోకూడదు. ఇలా చేయటం వలన ప్రతి సమస్య కూడా నీకు వచ్చిన అవకాశం అనే విత్తనం లాంటిది. ఈ చైతన్యం, ఈ పరిస్థితిని నీవు బాగు చేయటానికి నువ్వు ఉపయోగించుకోవచ్చు. 3, విమర్శించటం, బెదరకపోవటం. అబ్బా ఎంత మంచిది! ఈ గుణం వలన నీ పట్ల ఇంతకు ముందు వచ్చిన విమర్శలు కోసం ఏదైతే శక్తిని వృధా చేస్తావో అప్పుడు ఆ శక్తిని వృధా చేయకు. నిన్ను నువ్వు సమర్థించుకోవసరం లేదు. అలాగే నీ దృక్కోణాన్ని కాపాడుకోవాలనే అవసరం లేదని తెలుసుకుంటే ఆ తెలుసుకోవటం ద్వారా ఇదివరకు వృధాపరుచుకున్న అనంతమైన శక్తిని తిరిగి పొందగలం. మార్గం దొరుకుతుంది. సర్దుకుపోయే స్వభావం కలిగి ఉండాలి. ఇది మాస్టర్స్ ఈ యొక్క 4వ సూత్రం. 1, 2 సార్లు విని మీరు ఆచరిస్తే అద్భుతమైన విజయం పొందగలం. థ్యాంక్ యూ.